విశ్వ హిందూ పరిషత్ 60వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్లా ఫంక్షన్ హాల్లో ఈ నెల 3వ తేదీన ఆత్మీయ హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర అధికార ప్రతినిధి రవిశంకర్ పట్నాయక్ తెలిపారు. అందులో భాగంగా కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్లా ఫంక్షన్ హాల్లో ఆత్మీయ హిందూ సమ్మేళనం ఏర్పాట్లను పర్యవేక్షించారు. అందులో భాగంగా మన కాకినాడ జిల్లాలో ఆత్మీయ హిందూ సమావేశం ఇక్కడ చల్లా ఫంక్షన్ హాల్లోని 3వ తారీఖు సెప్టెంబర్ నెల 3వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ సభ జరుగుతుంది. 2 గంటలకి శ్రీకృష్ణ వేషధారణ పోటీలు జరుగుతాయి. అలాగే మనకి అనేక విధమైన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి కోలాటాలు ఉన్నాయి, భజనలు ఉన్నాయి, ఆ తర్వాత నృత్యాలు, హిందూ ధర్మం మీద అనేకమైన సమ్మేళనాల్లో విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. పూజ్య సూర్యభాస్కరానంద స్వామీజీ ఇక్కడికి మన దగ్గరికి మన మధ్యలో ఉండి మనకి అనుగ్రహ భాషణ చేస్తారు. అలాగే ప్రాంత కార్యదర్శి వెనకళ్ళ సత్యరవి కుమార్ గారు వారు కూడా మనకి మార్గదర్శనం చేస్తారు. మన పార్లమెంటు సభ్యులు ఆయన తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు కూడా ఇచ్చేస్తున్నారు. వివిధ పక్షాలు మన అన్నీ కూడా ఇక్కడ మనకి సపోర్టింగ్గా వస్తున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, అలాగే సేవాభారతి, భారతీయ జనతా పార్టీ అందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ ఈ చల్లా ఫంక్షన్ హాల్లో ఇక్కడ ఏర్పాట్లని ఇక్కడ మా కార్యకర్తలు పర్యవేక్షిస్తున్నారు. చల్లా ఫంక్షన్ హాల్లో రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల 2 గంటల నుంచి 3 గంటల వరకు కృష్ణ వేషధారణ పోటీలు ఉంటాయి. కృష్ణ వేషధారణ వేసే వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా